ఈ యవనస్తుల కూడికకు వచ్చిన యవనస్తులకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. యవన ప్రాయం అనేది చాలా విలువైంది. ఎంత విలువైందో అంత ప్రమాదకరమైంది కూడాను. ఈ విలువైన దాన్ని ప్రమాదకరంగా మనం మలుచుకోకుండా ఉండేటట్లు మనల్ని నడిపించగలిగినటువంటి ఒకే ఒక మార్గదర్శి పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఈ బైబిల్ని మీరు ఎంత చదువుతారో అంత చక్కటి మార్గంలో మిమ్మల్ని తీసుకొని వెళుతుందని అనేకుల సాక్ష్యాలను బట్టి, నా వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి కూడా నేను గ్రహించాను. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక వాక్యాన్ని నాకు చూపించారు. అదేమిటంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వాక్యం నేను చదువుతాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన ఆయన ప్రజలతో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నీ మీద ఆయన మహిమ ఉదయించింది, నీవు ఇక లేవాలి, లేచి ప్రకాశించాలి. ఆయన ప్రకాశించమని చెప్తున్నాడంటే నీ మీద ఆయన ఉదయించాడు అని అర్థం. వోల్టేజీ పవర్ తక్కువగా ఉందనుకోండి, బల్బు అదో రకంగా ఎర్రగా వెలుగుతుంది. బల్బు వెలుగుతుంది కానీ అది ప్రకాశించట్లేదనే సంగతి మనకు తెలుసు. మనం వెలగాలని ఆయన మనలో ఉదయించాడు. అయితే ప్రకాశించేందుకు నీవు లేవాలని హెచ్చరిస్తున్నాడు. అనేకుల జీవితాలలో అనేక సంభవాలు వాళ్ళని లేవలేని స్థితిలోకి ఉంచేసాయి. మన వల్ల ఏమవుతుంది? కంటితో మీరు చూసిన సంభవాలే కావచ్చు, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు పడిన పరిస్థితులే కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో మీకున్న బలహీనతల్ని నీవు చూసుకొని ఇక మనం లేవడం ఏమిటి, ప్రకాశించటం ఏమిటి, ఏదో జరిగింది తప్పు, అది మనకు ముందే ఉండాలి. ఇప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా మన పరిస్థితులన్నీ దారుణమైపోయాయి, మన వల్ల కాదు అని నిస్పృహల మధ్యలో, నిట్టూర్పుల మధ్యలో మనిషి ఈ రోజున చతికిలబడి కూర్చున్నాడు. ఇక లేవలేను అనే స్థితిలో ఉన్నాడు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు నిన్ను లెమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ స్థితిలో నుంచి లెమ్మన్నాడు. ఒకసారి నేను వాక్యం చెప్పి ఒక సభలో అలా వెళ్ళిపోతుంటే ఒక 60 సంవత్సరాల వయసు ఓ తల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. బాబు, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడా అని అడిగింది. అవునమ్మా, ఆయన క్షమించలేని పాపం అంటూ లేదు, క్షమిస్తాడు. ఆయన రక్తంతో కడుగుతాడు, శుద్ధి చేస్తాడు
అని చెప్పాను. పాపిని క్షమిస్తాడేమో కానీ రాక్షసుల్ని క్షమిస్తాడా అని అడిగింది. రాక్షసులా? ఈ కథల్లో చదవటమే కానీ నేను ఎప్పుడు చూడలేదే. అయ్యా, నేను ఒక రాక్షసుడయ్యా. నేను కానుపులు చేస్తుంటాను. కానుపులు చేస్తుంటానయ్యా. నన్ను అందరూ తీసుకెళ్తుంటారు, కానుపులు చేయమంటారు. ఆ కాన్పులు చేసే ముందు వాళ్ళ శత్రువులు ఒక 20 రూపాయలు నా చేతికిచ్చి కానుపు పీటల మీద బిడ్డలను చంపమంటారయ్యా. ఇంచుమించుగా ఒక 70 మంది పిల్లల్ని ఈ నా చేతులతో కానుపు పీటల మీద గొంతు పిసికి చంపేసానయ్యా. వాళ్ళ కళ్ళు కూడా బయటకు వచ్చే, నాలుగు బయటకు వచ్చిందయ్యా. పసి పిల్లలు. అయ్యా, నేను రాక్షసిని, నన్ను కూడా క్షమిస్తాడా? చాలామంది చాలా బోధలు చెప్తుంటారు. ఇవంతా ఇలా చెప్తుంటారులే అనుకొని నేను ఎప్పుడు దేవుని వైపు తిరగాలని కానీ, ప్రార్థన వైపు తిరగాలని కానీ, యేసయ్యని దేవుడిగా అంగీకరించాలని కానీ అనుకున్న దాన్ని కాను. ఎందుకో 2 రోజుల నుంచి సభలకు వస్తున్నాను, మీరు చెప్తున్న మాటలు వింటున్నాను. నాకెందుకో అనిపిస్తుంది, నేను నా స్థితిలో నుంచి, నా పాడు స్థితిలో నుంచి నేను లేవాలని. లేస్తే ఆయన క్షమిస్తాడా? మనిషిగా ఆయన నన్ను తీర్చిదిద్దుతాడా? నాకు మానవత్వాన్ని కలుగు చేస్తాడా అని తల్లడిల్లిపోతూ ఏడ్చింది. ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమెలో ఒక నెమ్మది కలిగింది. మరలా నాతో అంటది, బాబు, 2 రోజుల క్రితం, 2 రోజుల క్రితం ఒక బాబు పుట్టాడు. వాళ్ళోళ్ళు నాకు 50 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ బంధువులు, మగపిల్లడు పుట్టాడు. ఆ పిల్లోడిని చంపేశారు. ఆ సంగతి ఆ కన్న తల్లికి తెలిసి తన తల గోడకేసి కొట్టుకుంది. మెదడు చెదిరిపోయింది. భర్త వచ్చాడు. చూసి అతను ఏం చేయటం అర్థం కాక నాకు మరలా ఇంకొక 50 రూపాయలు చేతికిచ్చి, ఆ పసిగుడ్డిని ఏం చేసుకుంటారో చేసుకోండి భార్యని తీసుకొని వెళ్ళిపోయాడయ్యా. నేను ఆ పేపర్లో చుట్టి, ఆ బిడ్డని పేపర్లో చుట్టి కాలువలో విసిరేసానయ్యా 2 రోజుల క్రితం. నన్ను కూడా ప్రభు క్షమిస్తాడా? నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనిషి ప్రవృత్తి, మనిషి యొక్క వ్యక్తిత్వం ఏ స్థితిలో కొనసాగిపోతుందో, అంతరంగాలు ఏ విధమైన స్థితిలో దిగజారి ఉన్నాయో, ఎక్కడ నిద్రపోతున్నాయో, ఎక్కడ చతికిలబడి శాపాన్ని అనుభవిస్తున్నాయో, ఎంత అదో పాతాళానికి దిగజారిపోయాయో ఒక్కసారి ఈ రోజున ఆలోచించండి. ఆమె పబ్లిక్గా ఆమె చెప్పింది గనుక, ఓ ఇంత ఘోరమైన మనిషా ఈ మనిషి అని అనుకుంటున్నాం. కానీ చెప్పకుండా గుండెల్లో దాచుకున్న వాళ్ళు, ఇంతకంటే హీనమైన పని చేసిన వాళ్ళు, ఈ రోజున ఏమీ తెలియనట్టుగా నటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. నోట్లో వేలు పెడితే ఈ బిడ్డ కొరుకుతుందా లేదా అని అనుమానం వస్తుంది కొంతమందికి. అంత అమాయకంగా ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా
అనే డౌట్ వచ్చేటట్టుగా ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళ అంతరంగం ఈ రోజున ఏ స్థితిలో కొనసాగుతుందో మీరు ఆలోచించండి ఒకసారి. అందుకు దేవుని వాక్యం ఈ రోజున మీతో ఏమంటుందంటే, నీవు ఇప్పుడు ఏ స్థితిలో దిగజారి చతికిలబడి నిస్పృహల మధ్యలో ఇక నా బ్రతుకింతే, ఇక నేను లేవటం లేదు, నాకు ఫ్యూచర్ లేదు, ఇక భావి కాలం అంటూ నాకు లేదు, ఇప్పటికే నేను పూర్తిగా పాడైపోయాను, నాశనం అయిపోయాను, ఇక నాకు పుట్టగతులు లేవు అన్న స్థితిలో ఒకవేళ నీవు ఉన్నావేమో, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నీవు లేవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేయూతనిస్తున్నాడు, నిన్ను లెమ్మంటున్నాడు. ఎందుకు తెలిసిన, ఆయన నిమిత్తమై ప్రకాశించున్నట్లు. ఆయన సన్నిధికి వచ్చిన నీ మీద ఆయన మహిమ ఉదయించింది. ఈ ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మహిమ ఉదయించింది, ఉదయిస్తుంది. ఆ సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఇది వాగ్దాన భూమి, ప్రభు వాగ్దానం చేసిన భూమి. ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఉదయిస్తాడు. ఆయన మహిమ ఉదయిస్తుంది, ఆయన నీతి ఉదయిస్తుంది. నిన్ను ఆయన అంటున్నాడు లేవమని. లేస్తే నీవు తేజరిల్లాలి. ఆమేన్. ఎర్ర ఎర్రగా ఎలుగుతున్న బల్బు మీద పురుగులు పారాడుతాయి, కానీ ప్రకాశిస్తున్న బల్బు మీద పురుగులు పారాడలేవు. అవి బొగ్గుమని ఒక క్షణంలో కాలిపోతాయి. నువ్వు ప్రకాశించాలి. నీవు ప్రకాశించటం ఆయన చూడాలి. యేసు ప్రభు అంటాడు, నేను నిజమైన వెలుగుని, ట్రూ లైట్. మీరు కూడా వెలుగై ఉన్నారు, కానీ మీ వెలుగు ఇతరులకు ప్రకాశించున్నట్లు మీ వెలుగుని దీపస్తంభం మీద పెట్టాలి. మీ దీపాన్ని దీపస్తంభం మీద మీ దీపం పెట్టాలి. కొంచెం కింద కానీ, మంచం కింద కానీ, కంచం కింద కానీ పెట్టకూడదు. ఇతరులకి వెలుగు ఇవ్వాలి. నీ ప్రకాశంలో ఇతరులు నడవాలి. గోడ చాటును పెట్టద్దు. మీ క్రియలు వెలుగుమయమై ఇతరులకు బాట చూపించేటట్లు, దారి చూపించేటట్లుగా మీ వెలుగు ఉండాలని యేసయ్య కోరుకున్నాడు. అందుకే అంటాడు ప్రకాశించాలి. షైన్, తేజరిల్లాలి. ఇక్కడికి ఈ వాగ్దాన భూమికి వచ్చారు, ఈ మందిర ఆవరణలోకి వచ్చారు, బాగానే ఉంది. కానీ ఒక్కొక్కరు మోకం ఎట్లుందంటే, ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాలి, మరి తప్పదు. ఆ మోకాల్లో జీవకళగా అమ్మట్లేదు. ఏముంది? అదొక రకమైన సావు కళ. ఏమో బస్టాండ్లో బ్యాగులు పోగొట్టుకున్న రాణుల్లాగా, సూట్ కేసు పోగొట్టుకున్న రాజుల్లాగా కూర్చొని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. రాత్రి సరిగ్గా 4 గంటలప్పుడు, తెల్లవారుజాము 4 గంటలప్పుడు అనుకుంటాను, ఒక 16 ఏళ్ల వయసులో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. లాస్ట్ నైట్ అంటే తెల్లవారుజామున వచ్చింది. సరిగ్గా 16 లోపే దగ్గరకు వస్తుంది. నా పైన పడుతుంది. మై ఏమిటన్నా, పక్కన ఎవరు అంటున్నారు, ఆ అమ్మాయికి కళ్ళు కనబడవండి అన్నారు. ఆ పాపకి కళ్ళు కనబడవండి. దగ్గరకు పిలిచి ఆ కళ్ళ మీద చేయించి ప్రార్థన చేస్తా ఉన్నాను నేను. చక్కటి ముఖ వర్చస్సు, చక్కటి నిండు వయస్సు, కానీ కళ్ళు లేవు, చూపు లేదు. కళ్ళు ఉన్నాయి, చూపు లేవు.
ఎందుకు అది నాకు ప్రభు చూపించాడో నాకు అర్థం కాల. మళ్ళీ ఇప్పుడు నేను ఇది చెప్తుంటే కూడా నా మనసులో మళ్ళా ఆ విజన్, ఆ కళ మరలా జ్ఞాపకం వస్తాను. వయస్సున్న అందచందాలే ఉన్నా కొందరికి ఆ దృష్టి లేకపోవడం, ఉన్న లాంగ్ సైట్ లేకపోవడం, దూరదృష్టి లేకపోవడం. అందుకే ప్రభు రాత్రి తెల్లవారుజాము నాకు చూపించాడు ఈ విషయాన్ని. నీ కళ్ళు నీ శరీరానికి దీపాలు, నీ దేహానికి నీ కళ్ళు దీపాలు. నీ కళ్ళు చెడిపోతే సర్వ శరీరము చెడిపోతుంది. నీ కళ్ళు వెలిగి ప్రకాశిస్తే నీ సర్వ శరీరము, నీ ఫ్యూచర్ లైఫ్ ప్రకాశిస్తుంది. కనుక ఈ ప్రకాశమానమైన జీవితం నీకు అవసరం. ఎందుకంటే చీకటితో మిళితమై ఉన్నటువంటి ఈ లోకపు వెలుగులో ఏది వెలుగో ఏది చీకటో నీకు అర్థం కాని పరిస్థితి, ఏది మంచో ఏది చెడ్డో తెలియని పరిస్థితి. అందుకే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఇతరులకి మార్గదర్శిగా ఉండేటట్లు, మన దీపం ఆరిపోకుండానట్లు, మన యొక్క నిరీక్షణ లేని స్థితిలో నుంచి ఒక్కసారి ప్రభు మేల్కొలుపుతూ ఈ రోజున చేయి పట్టి నిన్ను లేవమంటున్నాడు. నువ్వు లేవాలి. ఆమేన్, ఆమేన్. సచ్చి కుళ్ళి కంపుకొట్టి పడిపోయి ఉంటే ఆ సచ్చిన దాన్ని చేతిని యేసుక్రీస్తులా పట్టుకొని, ఏ చిన్నదానా గెడప్ లేబగలే అని అంటే ఆ పిల్ల చిన్నది దిగ్గున లేచి కూర్చుంది. ప్రభు అంటున్నాడు వెంటనే ఈ అమ్మాయికి ఆహారం పెట్టండి. ఆహారం అంటే ఏమిటో తెలుసా? మనుష్యుడు ఆహారం వలన జీవించడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్యము చేత ఈ మరణావస్థలో నుంచి జీవములోనికి దాటిన ఈ బిడ్డకి వాక్యమనే ఆహారం పెట్టండి. వెలగాలి, వెలిగితే కాదు ప్రకాశించాలి. ఆ ప్రకాశమే నీ జీవితానికి ఏ అపవిత్రతను సమీపించకుండా కాపాడుతుంది. గనుక నువ్వు ప్రకాశించాలనే ఆ కోరిక ఉన్నట్లయితే ఈ రోజున ఒక నిర్ణయం తీసుకొని నీవు లేచి నిలబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనసును మార్చుకోని వాళ్ళు మార్చుకోవాలి. బాప్తిసం పొందని వాళ్ళు బాప్తిసం పొందాలి. ఆయన సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెట్టి ఆత్మ లేని వాళ్ళు ఆత్మ పొందాలి. ఆత్మను దుఃఖపరిచిన వాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళు, మరలా మామూలు మనుషులైన వాళ్ళు మరలా నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని రెన్యూవర్ చేసుకోవాలి, నూతనపరచుకోవాలి. అంటే నువ్వు ప్రకాశించాలి. బైబిల్లో అక్కడక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి. ఒకసారి ఏం జరిగిందంటే యేసుక్రీస్తుని గురించి మనం చదివేటప్పుడు ఆయన సూర్యుని వలె ప్రకాశించాడట. ఎవరి వలె? ఎవరి వలె? ఎవరి వలె? సూర్యుని వలె ప్రకాశించాడట. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించిందట. ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుని ఇలా లేచిన వెంటనే అక్కడున్న శిష్యులు ఇలా చూస్తే ఆయన ముఖం సూర్యుని వలె. ఇప్పుడు ఆయన బిడ్డలమై ఉన్న మనం ఎలా ప్రకాశించాలి అంటే సూర్యుని వలె ప్రకాశించాలి. సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని చూస్తాం, 4:18. పరిశుద్ధాత్ముడు ఎంత తేటగా వ్రాయించాడో చూడండి. పట్టపగలు అయ్యేంత వరకు వేకువ నుంచి సూర్యుడు
మిట్ట మధ్యాహ్నం వరకు ఎలా వెలుగుతాడో అంతవరకే ప్రకాశించాలంటే మీరు. మరలా పట్టపగల నుంచి సూర్యుడు ఏమవుతాడంటే ఆ రైజింగ్, ఆ ప్రకాశం తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గే దగ్గరికి వెళ్ళదు మీరు. సూర్యుడు వేకువనే పుడతాడు. 7 గంటలకు ఒక వెలుగు, 8 గంటలకు ఒక వెలుగు, 9కి ఒక రకంగా, 11, 12కి ఒక రకంగా, పట్టపగలయ్యేంత వరకు రైజింగ్లోనే ఉంటుంది, తేజరిల్లుతూనే ఉంటాడు. అలాంటి ఎదుగుదల మీ వెలుగులో కనిపించాలని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. మీ నీతి అంతకంతకు, మీ పవిత్రత అంతకంతకు, వేకువ నుండి మధ్యాహ్నం పట్టపగలు వరకు ఉన్నటువంటి ఆ వెలుగులో నీవు వెలగాలని ఆయన కోరుకున్నాడు. చాలామంది చెప్తారు, ఒకప్పుడండి అబ్బా ప్రార్థనలోనే ఉండేవాడినండి, ఒకప్పుడండి నేను మంచినీళ్ళు కూడా దాక్కుంటూ ఉపవాస ప్రార్థన చేసేదాన్నండి. ఒకప్పుడు సంగతి వదిలమ్మా, ఇప్పుడు సంగతి చెప్పు. అప్పుడండి ఇక వేరే ధ్యాస ఉండేది కాదు. ఉదయం లేస్తే సాయంత్రం వరకు అబ్బో పాటలు పాడుకొని, వాక్యం చదువుకొని, స్తుతించుకొని, స్తోత్రాలు చెప్పుకొని, అబ్బో మోకాళ్ళ మీద ఉంటే మోకాళ్ళు బద్దలైపోయాయండి, మోకాళ్ళు కాయలు కాసిపోయాయి. అమ్మ అప్పుడు సంగతి కాదు, ఇప్పుడు సంగతి చెప్పు. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితి నుంచి లేవాలి. లేచిన తర్వాత నువ్వు ప్రకాశిస్తావు. ఎలా ప్రకాశించాలంటే అంతకంతకి అంతకంతకి అంతకంతకి. పోయిన సంవత్సరం ఉన్నట్టు కాదు ఈ సంవత్సరం, గత నెలలో ఉన్నట్టు కాదు ఈ నెల, గత వారం ఉన్నట్టు కాదు ఈ వారం, ఉదయకాలం ఉన్నట్టు కాదు ఇప్పుడు. అంతకంతకి నీ ప్రకాశం ప్రకాశిస్తూ ఉంటే అనేకులకి మార్గదర్శిగా, అనేకులకి దారి చూపించే వ్యక్తివిగా, లైట్ హౌస్లా నీ వెలుగు ప్రకాశిస్తా ఉన్నా. ఆమేన్, ఆమేన్. ఎలగవలసినటువంటి ఆ దీపం వెలగకపోతే జరిగేది ఏమిటో తెలుసా? యాక్సిడెంట్స్. రహదారుల్లో పెట్టారు లైట్ సిగ్నల్స్ అని పెట్టారు. ఆ సిగ్నల్స్ వీళ్ళని పొమ్మంటాయి, వాళ్ళని రమ్మంటాయి, వీళ్ళని వెళ్ళమంటాయి, వాళ్ళని రమ్మంటాయి. సిగ్నల్స్ వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగే ఆరిపోతే తాగుబోతాడు లారీ వాడు వస్తాడు, అటు ఫుల్గా మత్తులో ఉన్న కారుడు వస్తాడు. ఎలగవలసిన దీపం ఎక్కడ ఎలగకపోతే అక్కడ అటు వచ్చేవాడు ఇటు వచ్చేవాడు ఒక్కసారి వచ్చి యాక్షన్ చేసుకుంటారు. ఆ దెబ్బలో ఈ ఎలగకుండా ఉన్న దీపస్తంభం కూడా బోర్ల పడిపోద్ది. ఏమయ్యా నా మీద ఎక్కించారంటే, నువ్వు వెలిగితే ఎందుకు ఎక్కిస్తావు? నువ్వు వెలిగావా? వెలిగితే నా దారిని నేను పోతాను, ఆడి దారిని ఆడు పోతాడు. నువ్వు వెలగలేదు కనుక నీ మీద ఎక్కించావు. వెలగవలసిన నీవు నిలవవలసిన చోట నిలిచి ఇతరులకి మార్గము చూపించే ఆ స్థితిలో సూర్యప్రకాశము వలె నీవు ప్రకాశించాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. రెండవదిగా మనం చూసినప్పుడు పరమగీతాలు 6:10లో పరమగీతాలు 6:10లో మనం ఒక సంగతి చూస్తున్నాం. అదేమిటంటే చంద్రుడు చంద్రుని యొక్క అందము, చంద్రబింబము, సూర్యుని యొక్క కళలు, భీకర రూపాన్ని ప్రదర్శించే సైన్య సమూహము, ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకున్నట్లుగా అక్కడ మనం చూస్తాం. చదవండి వాక్యం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును. గమనించండి, చంద్రుడు ఉన్నాడు,
ఈ చంద్రుని ఎంతసేపు చూసినా మనకు చూడబుద్ధి అవుతుంది. ఆ చంద్రబింబంలో ఉన్నటువంటి ఆ కళ చల్లగా ఉంటుంది, కళ్ళకి హాని చేయకుండా ఉంటుంది, చూస్తుంటే చూడాలనిపిస్తుంది దాని అందచందాలు. మరి మన జీవితాలలో కూడా సూర్యుని వలె పట్టపగలు వచ్చే ఆ వెలుగు దాకా ప్రకాశించడమే కాకుండా ఆకాశంలో నియమించినటువంటి ఈ పెద్ద జ్యోతులు సూర్యుడు చంద్రుడు పగటిని ఏలేందుకు, రాత్రిని ఏలేందుకు ఆ చంద్రుని యొక్క కళ లేక అందము మన వ్యక్తిత్వంలో కనిపించాలి అని ప్రకాశించే అనుభవంలోనికి రావాలనుకున్న వాళ్ళని ఆయన లేపుతున్నాడు. చంద్రబింబం అంత అందం. అందం అంటే మనోళ్ళు అనుకునేది వయసు మీద ఒకరినొకరు చూసుకొని అబ్బా అందంగా ఉందే, అబ్బా చాలా అందంగా ఉన్నాడే అనుకుంటారు. ఆడికుండే జబ్బు వీళ్ళకి తెలియదు, దానికి ఉండే జబ్బు వీళ్ళకి తెలియదు. మొహం చూసి బైబిల్ రాసింది కదా, చాలా చక్కటిది, చాలా అందగత్తె, 21 సంవత్సరం దాన్ని పెళ్లి చేసుకోవాలని ఒకడు ఊళ్యం చేశాడు, ఎట్టి చాకరి చేశాడు. 21 సంవత్సరం దాన్ని చేసుకోవాలని, అందగత్తె అని. అయితే ఎంత అందగత్తో అంత దొంగ. మీరు బైబిల్లో చదివి చూడండి, అంత దొంగ. అబద్ధం చెప్పిందంటే ఎవ్వరికి అనుమానం ఉండదు. ఇక అలా చెప్తుంది అబద్ధం. దొంగతనం చేసిందంటే నరమాత్రులు గుర్తుపట్టుకోలేడు. ఆ అందచందాలతో తాను వాగ్దత్త దేశంలో ప్రవేశించక ఆ వాగ్దత్త దేశానికి పొలిమేరల్లో సచ్చి సమాధి కట్టబడింది. ఆ సమాధి మీద పెద్ద స్తంభం ఒకటి, దానికి ఒక శాసనం ఒకటి. అందచందాలు చూసి మురిసిపోకండి, ఇది దొంగ, ఇది అబద్ధీకురాలు. పైకి కనిపిస్తున్న అందం వేరు, అంతరంగమందు దాచబడిన గుణము అనే అందం వేరు, ఆ సౌందర్యం వేరు. ఆ గుణం అనే అలంకారాన్ని ధరించుకోమని. ఇంకా దేవుని వాక్యం ఏమంటుందంటే బ్యూటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధమైన అలంకారం, పరిశుద్ధతకు సంబంధించిన అలంకారం. చంద్రబింబమంత అందము కలదై ప్రకాశించాలి. ఆ వ్యక్తిగత ప్రకాశమే మన జీవితానికి మంచి రిజల్ట్ ఇస్తుంది. మన జీవితాంతం శాంతి సమాధానాలతో బ్రతుకుబాటుని ముందుకు సాగించగలం. ఈ క్షణికమైన ఆర్టిఫిషియల్గా అలంకరించుకున్న అలంకారాలు ఆ తర్వాత మన వ్యక్తిత్వానికి వికారాన్ని కలుగు చేస్తాయి. భద్రాచలం వరకు నేను ఒక రాత్రి ప్రయాణమై వెళ్ళాను. నైట్ బస్సులో వెళ్ళాను. ఆ సహోదరుడు, ఆ భార్యాభర్తలు ఇద్దరూ హాస్పిటల్లో పనిచేస్తారు. వాళ్ళు ఇంటికెళ్ళి పొద్దున్నే తలుపు తట్టాను. వాళ్ళు మెలకువతో ఉన్నారు, నేను వస్తాను తెలిసి. శుభ్రంగా ఒక గది అరేంజ్ చేశారు. అన్న ఇక్కడ ఉండండి, ఈ రాత్రి మీటింగ్ ఉంది, పగలు కాస్త రెస్ట్ తీసుకోండి. నైట్ జర్నీ చేసి వచ్చారు, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, నాకు సెలవు ఇవ్వలేదు. ఈయన గారేమో అరేంజ్మెంట్లు చూస్తున్నాడు, మాకు ఇక్కడ ఎవరు లేరు. మరి ఇదిగో పిల్లలు కాన్వెంట్కి వెళ్ళేసి వెంటనే వచ్చేస్తారు. రై అంకుల్కి భోజనం పెట్టాలి, అంకుల్కి అన్ని వడ్డించాలి మీరు అని ఇద్దరు పిల్లలకి చెప్పి వెళ్తున్నారు. నేను వాళ్ళని పిలిచి ఆ పిల్లల్ని చూసి, ఆ పిల్లలు ఎట్టున్నారు, ఇలా తాకితే మార్చిపోతారేమో అన్నట్టున్నారు. మార్బల్ స్టోన్ లాగా, పాలరాతి బొమ్మల్లాగా ఉన్నారు పిల్లలు. నేను వాళ్ళు పిలిచి,
ఎంత చక్కటి బిడ్డలు ఇచ్చాడయ్యా దేవుడు మీకు. వాళ్ళు చూస్తేనే కడుపు నిండిపోతుంది అన్న కాసేపు ఉండండి మీకు వాళ్ళ సంగతి తెలుస్తుంది అన్నారు. ఏంటమ్మా అలాగంటామని, అదే మేము వచ్చేసరికి మీకు వాళ్ళ సంగతి తెలుస్తుంది అన్నా, పాలరాతి బొమ్మలో ఇంకా వాళ్ళ అందసందాలు మీకు తెలుస్తాయి లేనా అంటే వెళ్ళిపోయారు. సరే వాళ్ళు కాల్మెంట్కి వెళ్ళారు. నేను కూడా తలుపు జారు అట్ట వేసి గడి పెట్టకుండా పడుకున్నాను. టిఫిన్ చేసి పడుకున్నాను. వాళ్ళు 10 గంటలకు వచ్చినట్టున్నారు, 11కి వచ్చినట్టున్నారు. 12కి వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పినట్టున్నారు తల్లిదండ్రులు. ఆ లోపల ఏం చేసింది ఆ పిల్ల, బ్లేడ్ తీసుకొని వచ్చి నా గోళ్ళు కత్తిరిస్తుంది బ్లేడ్తో. ఆ గోర్లు కత్తిరించబోయి, నేను నిద్రపోతున్నా, గోర్లు కత్తిరించబోయి కాలు కోసిన అన్న లేదు చూస్తే ఈ పిల్ల సాయిత్తాను పోవాడిగా అన్న. పొద్దున్నే అంత ముచ్చటగా కనబడిన పిల్ల, అంత అందంగా కనబడిన పిల్ల, సరే 2-3 గంటలైన తర్వాత అది చేసిన పనికి రక్తం వచ్చేసింది నా కాలుకి, బొట్టనెలకి. ఏం చేస్తున్నాను? గోర్లు కత్తిరిస్తున్నాను. లోపలికి వచ్చామండి కీళ్ళు కొడతాను బాగా అని బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇటు తిరిగి పడుకుంటే కింద నుంచి దబ్బణం తీసుకొని పొడిచాడు. కింద చూసే కుక్కేమో అని చూస్తే కుక్క కాదు, ఈడు దబ్బణం తీసుకొని పొడుస్తున్నాడు నన్ను ఈ మీద. ఇక జుట్టు పట్టుకుని గస లాగి తలుపు అవతలు పెట్టి తలుపు గడి పెట్టుకున్న వాళ్ళు తల్లిదండ్రులు వచ్చేంత వరకు తలుపు తీల. ఇక అన్నం కూడా నాకు అక్కర్లేదు బాబు, వీళ్ళిద్దరు పిల్లలు కాదు, వీళ్ళిద్దరు రాక్షసులు అంటున్నారు. ఎక్కడుందండి అందం? ఎక్కడుంది నాకు అర్థం కాదు. అందం ఎక్కడుంది? ఆ వయసు మీద కొంచెం అందంగా అనిపిస్తారు అంతే. అది తెలవక ఈ దద్దమ్మలకి, అది తెలవక ఈ మనుషులకి. అబ్బో ఒక్కొక్కడు దేవదాసు అయిపోతాడు. ఒక్కొక్కడు దేవదాసు, నువ్వు లేకపోతే బతుకే లేదంటాడు. నేను నా జీవితంలో పెళ్ళే చేసుకోవాలంటాడు. తెలివి తక్కువడు. చాలామంది ఈ మగాళ్ళు కానీ ఆడపిల్లలే కానీ అదేం ప్రేమో అదేం కానీ మనకి అర్థమై సాదు. ఇక బతుకే లేదన్నట్టు, లోకమే లేదన్నట్టు, ప్రపంచమే లేదన్నట్టు వెచ్చల విడిగా మనసు కోరుకున్నట్లు, శరీరం ఆశించినట్లు దరిద్రపు బ్రతుకులకి తెగించేస్తారు, తుచ్చమైన అభిలాషలకి. అయితే బైబిల్ అంటుంది, నీవు చంద్రబింబమంత అందాన్ని సంపాదించాలి. ఎంతసేపు చూసినా ఆ అందం తరగకూడదు. తరగకుండా ఉండాలంటే గుణం అనే అక్షయ అలంకారం నువ్వు పొంది ఉండాలి. పై వేషాలు కాదు, పై అందాలు కాదు. నా ప్రియమైన సహోదరులారా, క్షణికమైనటువంటి తుచ్చమైన అభిలాషల్లో పడి నిండు 100 ఏళ్ల జీవితాలు శాపంగా మార్చుకోకుండా ఉండాలని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు నీ ఉన్న స్థితి ఏంటో తెలుసుకొని అక్కడి నుంచి నువ్వు లేవాలి. అక్కడికి కూర్చోకూడదు. ఆ స్థితిలో నువ్వు ఇక ప్రవర్తించకూడదు. ఆ స్థితిలో నిలిచి ఉండకూడదు. అంతకి అంచెలంచెలుగా నీవు నీ వ్యక్తిత్వంలో నీ నిట్టూర్పులు వదిలి, నా ప్రభువు నన్ను ప్రతి విషయం నుంచి క్షమించి బుద్ధి చెప్పి హెచ్చరించి నన్ను పవిత్రమైన మార్గంలో, శాంతి సమాధానం కలిగిన మార్గంలో, నా కుటుంబ వ్యవస్థ శాంతి పవిత్రతగా ఉండే ఆ దిశగా నన్ను నడిపిస్తాడు. నేను చేసిన అక్రమం, పాపం, దుర్మార్గత అది నాతోనే ముగించబడదు. నా కుటుంబం మీద, నా పిల్లల మీద, నా తర్వాత నా వ్యక్తిత్వం మీద అది పడుతుంది అనే సంగతి గుర్తించి ఈ రోజున నీవు లేవాలి. లేచి
చంద్రబింబం అంతా. కొంతమంది వచ్చి మాట్లాడితే 1-2 మాటలు మాట్లాడిన తర్వాత అయిపోయిందా, ఇంకా ఉన్నాయా, ఇప్పుడు చాలులే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మాటల్లోనే అదో రకమైనటువంటి అపవిత్రత, అవసరం లేనివి, అనవసరమైన జోకులు, నవ్వులు, ఇకిలింపులు, పలకరింపులు, సరసోక్తులు, ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకొని నాకు చాలే ఆపు బాబా, నువ్వు చెప్పిన చాలే కాపు అనే స్థితికి కొందరు చెప్తుంటే ఇంకా 4 మాటలు చెప్తే బాగుండేది కదా అని అనిపిస్తుంది. కొందరితో సహవాసం చేస్తే 2 రోజుల సహవాసానికి ఎంత మార్పు వచ్చిందే నాలో, ఇంకో వారం సహవాసం చేస్తే ఇంకెంత మార్పు కలుగుతుందో అనే స్థితికి చంద్రుని చూస్తుంటే ఇంకా 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 చూడాలనే ఆ ఆధ్యాత్మికమైన చల్లదనం, నెమ్మది మన వ్యక్తిత్వంలో కొట్టొచ్చినట్టుగా కనబడాలి. ఆమేన్, ఆమేన్. మధ్యాహ్నం వెలుగు నుండి సాయంత్రం వెలుగుగాక తరిగిపోతున్న సూర్యుని ప్రకాశం కాదట, రైజింగ్లో ఉన్న సూర్యుని ప్రకాశమే నీలో ప్రకాశించాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే, మూడవది 51వ కీర్తన 7లో దావీదు ఏమని చెప్తున్నాడో గమనించండి. నేను పవిత్రుడనగునట్లు, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము, నీవు నన్ను కడుగు. దావీదు జీవితంలో వచ్చినటువంటి పొరపాట్ల నిమిత్తమై, బలహీనతల నిమిత్తమై, క్షణికంగా తాను కొన్ని దురాశల్లో పడినందువల్ల దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నన్ను హిస్సోపుతో కడుగుము, హిమము కంటే, చెప్పండి నోరు తెరిచి చెప్పండి, హిమము కంటే తెల్లగా. హిమము మంచు, స్నో. హిమము కంటే స్నో వైట్ కాదు, ఆ స్నో ఉన్న వైట్ కంటే కూడా ఇంకా అంతా ఎక్కువైనటువంటి ఆ పవిత్రత, తెల్లదనం నా వ్యక్తిత్వంలో కనబడాలి. అలా నా హృదయాన్ని కడుగయ్యా, అలా నా హృదయాన్ని కడుగు. తన పశ్చాత్తాపంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. కొంతమంది చేసే పనులు చేస్తూ ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నా సంగతులన్నీ నీకు తెలుసయ్యా, నువ్వేం చేసుకుంటావో చేసుకోయ్యా, నీకే వందనాలయ్యా అని ఒక మాటలో ముగించేస్తారు. అయితే దైవజనుడు, దేవుని ఎరిగినవాడు, దేవుని పరిశుద్ధతను కోరుకున్నవాడు, తన వ్యక్తిత్వంలో జరిగిన పొరపాట్ల నిమిత్తమై ఆ 51వ కీర్తన అంతా మీరు చదివితే మీకు ఇంటికి పోయి తెలుస్తుంది. ఆయన ఎంత కుమిలిపోతున్నాడో, ఎంత బాధపడిపోతున్నాడో, చివరికి హిమముని పోలిస్తున్నాడు. హిమము ఎలాగా తెల్లగా బ్రైట్గా ప్రకాశిస్తుందో దాని వలె నన్ను మార్చమన్నాడు. ఆ హిమముని మనం గమనించినట్లయితే, ఆ హిమకొండలు, హిమగడ్డలు, ఈ ఐసు గడ్డలు ఇవన్నిటిని గమనిస్తున్నట్లయితే ఒకటి మాత్రం నిజం. అదేమిటంటే, ఇటువైపు నుంచి చూస్తే అటువైపు మనిషి కనబడతాడు, మధ్యలో హిమం ఉంటుంది, ట్రాన్స్పరెంట్. ఇటున్న వ్యక్తి అటున్న వ్యక్తి కనబడతాడు, అటున్న వ్యక్తి ఇటువైపు ఉన్న వ్యక్తి కనబడతాడు, మధ్యలో హిమం పేరుకొని ఉంటుంది, మంచు పేరుకొని ఉంటుంది, స్నో పేరుకొని ఉంటుంది. కానీ అటు ఇటు ఏమీ అడ్డు లేకుండా కనబడే పరిస్థితి. ఈ వ్యక్తి అటు వెళ్ళలేడు, ఆ వ్యక్తి ఇటు రాలేడు, కానీ లోపల ఏమీ లేని సంగతి
వాళ్ళు వీళ్ళు గుర్తించగలిగిన పరిస్థితి. హిమము కంటే నా హృదయాన్ని తెల్లగా మార్చు. యేసుక్రీస్తుని గురించి కూడా ఒక రోజున వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయన వేసుకున్న బట్టలు ఏ చాకలి చలువ చేయలేనంత తెలుపు. ఆ తెలుపు ఏమి తెలుపు? అది స్నో వైట్. ఇప్పుడు మా సేవకులు ఉన్నారు తెల్ల బట్టలు వేసుకొని, వాళ్ళందరినీ కానీ ఇక్కడ నిలబెట్టానంటే ఎవరు సోమరుడో ఎవరు మంచోడో మీకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఆ బట్టల రంగు. కొంచెం సోమరితనం లేనివాడేమో శుభ్రంగా ఉతుక్కొని ఉంటాడు తెల్లగా. సోమరుడు నాడే ఆ కంపే తగిలించుకొని తిరుగుతుంటాడు. తెలుపులో తెలుపులు, అది నేను చెప్పింది. మీరు రంగులో ఉన్నారు కనుక కింద పడినా పొరులాడినా బస్సు ఎక్కినా దిగినా మోకాళ్ళ బాగలు పట్టుకున్న సినిమాలు చుట్టే దిగినా కనబడదు రంగులో ఉంటే. ఇప్పుడు తెలుపులో ఉన్నారు కదండి. ఆ తెలుపులో కూడా తెలుపులు, పాల తెలుపు, ఏమండి పాలు ఉండే తెలుపు వేరు, నీళ్లుండే తెలుపు, అన్నీ తెలుపులు, రకరకాల తెలుపులు అన్నమాట. ఆమె ఎవరో నాకు బట్టలు కొనిపెట్టారు మొన్న, తెల్లటి బట్టలే. ఇదొక రంగు ఉంది, ఇదొక రంగు ఉంది, కానీ తెలిపే, రెండు తెలిపే. ఇదిగో తెలుపు ఉంది, ఇదొక తెలుపు ఉంది. ఈ రెండింటి కలపేదానికి మా వల్ల కాల. అంటే అర్థం ఏంటంటే, స్నో వైట్ అంటే అర్థం ఏంటంటే, హిమము వలె తెల్లగా కడగమంటే అంతరంగమందు ఏమీ ఇక దాచబడింది ఉండకూడదు. మచ్చ, డాగు, ముడత అంతరంగమందు ఏమీ కనిపించకూడదు. ఇక ఇటు నుంచి చూస్తే అటు నుంచి ఉండే వాళ్ళకి ఏమి ఇక్కడ అడ్డు ఏమీ ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం చదివేటప్పుడు నాకు ఒక అమ్మాయి గుర్తొచ్చింది. ఆ అమ్మాయి పేరు రిబ్కా. ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మాయి పేరు రిబ్కా, కన్యక. నీళ్లు తెచ్చుకునే దానికి బావికి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద ఆయన మాట్లాడాడు కొన్ని సంగతులు మాట్లాడాడు. నువ్వు ఎవరు కూతురివి, ఎవరమ్మాయివి, ఇంటి పేరేంటి, అది ఇది మాట్లాడాడు. ఈ అమ్మాయి కూడా అక్కడ కొంచెం పరిచయం చేసింది. ఆ నీళ్లు పోయడం, ఒంట్లకి నీళ్లు పోయడం అంతా చేసింది. తర్వాత మా ఇంటికి రాయి గారు అని పిలిచింది పెద్ద ఆయన్ని. సరేనమ్మ అన్నాడు. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? బైబిల్లో ఆ అమ్మాయి గుర్తొచ్చిన వెంటనే నాకు స్ట్రైక్ అయింది. అట్లాగే అందరూ ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కాకముందు ఈ విధంగా ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మాయ్ పాప చిన్నదానా ఆగు, నేను కూడా వస్తున్నాను కదా, రమ్మన్నావు కదా మా ఇంటి దాకా, వస్తున్నాను కదా, కలవితారు మీరు ఆగండి కొంచెం, మళ్ళీ వచ్చి చెప్తాను నీకు. నేను రమ్మన్నానులే, మరి మా ఇంట్లో అడగొద్దు, నేను నువ్వు వచ్చేస్తే ఎట్లా, తీసుకొని డైరెక్ట్గా తీసుకొని వచ్చేసే దండం పెట్టు అంటే ఎట్లా? వాళ్ళ తల్లిదండ్రులు నోరు తెచ్చుకొని చూస్తారు, ఈ పనికి మాలింది ఎవర్రా అమ్మాయి, ఈడెవడు దండం పెట్టు ఏంటి, ఈయన మా నాయన, ఈయన మా అమ్మ, దండం పెట్టు అంటే కుదురుతుందా? ఎవడాడు, ఎవరు, ఏం జరిగింది ఏం తెలియదా? ఈ అమ్మాయి మాట్లాడినంతసేపు మాట్లాడి పరిగెత్తుతుంది. ఏమిటి అమ్మాయి పరిగెత్తుతుంది అని అనుకుంటే పోయి వాళ్ళ తల్లికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, అక్కడ బావి దగ్గర మాట్లాడుకున్న సంగతులు అన్నీ చెప్పింది, వివరంగా అన్నీ చెప్పింది. ఒకసారి ఆలోచించండి, బావి దగ్గర మాట్లాడుకున్నారో, లేకుంటే కాలేజీలో మాట్లాడుకున్నారో, లేకుంటే బస్ స్టాపింగ్లో మాట్లాడుకున్నారో, ఎక్కడ మాట్లాడుకున్నారో మనకు తెలియదు. మరి మొత్తం మీద మాట్లాడుకోవడం జరిగింది. ఒకరినొకరు నచ్చారు, మెచ్చారు, బాగానే ఉంది. ఇంకంతేనా? పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ఫస్ట్ తల్లి కుటుంబంలో వాళ్ళ అన్న వాళ్ళకంతా చెప్పుకుంది పోయి, ఇది జరిగింది పలానా బావి దగ్గర, ఇది జరిగింది. ఎక్కడున్నాడు అతను? అదిగో బావి దగ్గరే ఉండమన్నా, నేను ఇంటికి రావద్దన్నా, అక్కడే ఉండండి, మా వాళ్ళని పంపిస్తాను అన్నా.
అప్పుడు లాబాను వెళ్ళాడు, విషయాలన్నీ మాట్లాడుకున్నాడు. ఆశీర్వదించబడిన వాడ ఇంటికి రమ్మన్నాడు. ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి. అమ్మా నీకు పెళ్లి చేస్తున్నావు. నాకా పెళ్ళి? అప్పుడు ఏం ఆసనం వచ్చింది, నువ్వు చేసుకో. విషయాన్ని ఏం మాటలు నాకు అర్థం కాదు. ఎరా నీకు పెళ్లి చేస్తున్నారా, ఉద్యోగం రావద్దా? నాకేం మీరు దండకు తిండి పెడుతున్నారు, మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా, ఉద్యోగం రాని అంటుంటాడు. అట్లాగే అన్నాడు ఒకడు. వాళ్ళ అమ్మ వచ్చి నాకు దండం పెట్టి, అయ్యా పెళ్లి చేసుకోమని చేసుకోండి, ఉద్యోగం అంటున్నాడు అయ్యా, విశాఖపట్నంలో ఉన్నాడయ్యా అని చెప్పింది. ఎప్పుడు వెళ్ళొచ్చావా విశాఖపట్నం అన్న? వెళ్ళి రాలేదయ్యా అన్న. వెళ్ళి రమ్మన్నా. వెళితే అక్కడ వాడికి ఇద్దరు బిడ్డలు తండ్రాడు. పాపం తల్లి గడ్డి అమ్ముకొని పెంచి వాడిని చదివించింది. గడ్డి అమ్ముకొని వాడిని పెంచిందండి. పచ్చిగడ్డి కోసి వాడిని చదివించింది డాక్టర్ వరకు. వాళ్ళ అమ్మకి ఏం చెప్తున్నాడు? పర్మనెంట్ అవునే ఉద్యోగం చేసుకోవడానా, ఎప్పుడు ఎంతసేపు నీకు పెళ్ళి గొడవ నీదే అంటుంటాడు. వాడికి అప్పటికే ఇద్దరు పిల్లలు. నాకు ఏం చెప్పింది, ప్రార్థన చేస్తున్నప్పుడే నాకు తెలిసింది. ఏంటది? ఆడు ఈ లైన్లో లేడు, తల్లి లైన్లో లేడు. గడ్డి పెంచి గడ్డి కోసుకొచ్చుకొని ఆ గట్ల మీద గడ్డి కోసుకొచ్చి అమ్మి వీడి చదివించిన సంగతి ఆడు ఎప్పుడో మర్చిపోయాడు. దుర్మార్గుడు. చదువుకున్నాడు కానీ సంస్కారం లేదు. ఆ తల్లి అమాయకురాలు. అయ్యా అబ్బాయికి పెళ్లి చేసుకోమని వాటి పోయినప్పుడు చెప్పయ్యా అంటుంది. పాపం తెలవక అడిగినప్పుడల్లా హృదయంలో ఒకటి పెట్టుకుంటున్నాడు, నోటితో ఇంకొకటి మాట్లాడుతున్నాడు. చూశారండి, హృదయంలో ఉన్నది ఒకటి, నోటితో మాట్లాడేది ఒకటి. అందుకే దావీదు అంటాడు, నా హృదయాన్ని ఎట్లా గడగాలంట, ఎట్లా శుద్ధి చేయాలంటండి? హిమము వలె. చూడండి, దైవజనులు దేనికి తమ హృదయాలను పోల్చుకుంటున్నారు. ఒక ప్రక్కన సూర్యుని వలె, ఒక ప్రక్కన చంద్రబింబం అంతా అందం, మరో ప్రక్కన మనం ఎలా షైన్ అవ్వాలి, ఎలా ప్రకాశించాలి, మన ప్రకాశం ఎలా ఇతరులకు ప్రయోజనపడుతుంది, మనం ప్రకాశించే ప్రకాశం ద్వారా మన ఆధ్యాత్మికమైన స్థితి ఎలా స్థిరపడుతుంది. నీ జీవితంలో గుండెల్లో ఒకటి పెట్టుకొని నోటితో ఒకటి మాట్లాడడం నువ్వు ప్రారంభించావంటే నువ్వు సాతాను కబంధ హస్తాల్లో పడతావనే సంగతి వాస్తవం. రాసి పెట్టుకోండి, స్టాంప్ వేసి. నేను సంతకం పెడతాను. గుండెల్లో ఒకటి ఉంచుకొని, హృదయంలో ఒకటి ఉంచుకొని, పైకి నోటితో ఇంకొకటి మాట్లాడే అలవాటు చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీరెవరైనా సరే అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడుకోండి. వాటికి మించినవి ఏమైనా ఉంటే అవన్నీ సాతాను నుండి పుట్టాయి. రక్షించబడ్డాము, వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, బైబిల్ కూడా చదివాం, మాకు బ్యాడ్జీలు కూడా ఇచ్చారు, పెన్లు కూడా ఇచ్చేశారు, అమ్మో ఇంకేముంది మా పరిస్థితి అని మీరు అనుకుంటున్నారేమో. కానీ లోపల ఒకటి, బయటకు ఒకటి. హిమము వలె నీవు ప్రకాశించాలని, హిమములాగా నీవు తెల్లగా పవిత్రపరచబడాలని, ఆ పవిత్రతని నీలో కోరుకుంటున్న దేవుడు చెప్తున్నాడు, నీ అంతరంగమందు దాచబడిన సంగతి ఏమీ ఉండకూడదు. ఎంతమంది ఈ రోజున ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు, వస్తున్నారు. మా నాన్న ఇష్టపడటం లేదు, ఒప్పిస్తానంటున్నాడు, మా అమ్మ పిల్లలు ఒప్పిస్తానంటున్నాడు, మళ్ళీ వాళ్ళు ఎవరే నీకు పిల్లల్ని చూసాను అని అంటే నాకెందుకు పెళ్ళే, మీరు చేసుకోండి పెళ్ళే అని వాళ్ళని చెప్పి ఈడు నాటకం ఆడుతూ వస్తుందని సీరియల్. ఆడపిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు, మగ పిల్లల్లో అలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు. ఎందుకంటే సినిమాలు చూసి నేను చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు పాటలు వినేవాడిని, పాటలు పిచ్చాను నేను, పాటలు వినేవాడిని.
ఇద్దరూ పాటలు పాడుకుంటుంటారు, డ్యాన్సులు వేస్తుంటారు. పాడు పైకి ఎత్తుకుంటాడు, కింద వేస్తూ ఉంటాడు, నీళ్ళలో తిరుగుతుంటారు, నీళ్ళలోంచి నానిపోయి వస్తుంటారు. ఇంత బాగుంటుంది పాటలో బ్రహ్మాండంగా. ఆఖరికి ఏమంటుందంటే పెళ్ళయిందా కాగు అంటుంటుంది. అయితే పెళ్లి కాలేదన్నమాట వాళ్ళకి. పెళ్లి కాకుండానే ఇంత వ్యవహారాలు చేస్తున్నారన్నమాట. ఆఖరి చరణమేమో పెళ్ళైన తర్వాత, తాళి కట్టిన తర్వాత, డూడు డూడు మేళాలు వాయించిన తర్వాత సంగతి అనుకుంటారు. అంతవరకు విడిగా తిరగమనే. ఇదే నా సినిమాలు చెప్పే బోధలు ఇప్పుడు మేము చూసేటప్పుడు అట్లున్నాయనుకో, ఇప్పుడు కూడా అయ్యే ఉంటాయి. అదేం మారదు, ఆ వ్యవహారమేం మారదు. డ్యాన్సులు వేసి ఎగిరి గంతులు వేసి విడిగా తిరిగిన తర్వాత ఈయన నువ్వు పోకూడదు, ఇక మేము ఇల్లు తులిపెట్టి పోకూడదు, కాలేజీకి పోకూడదని తలుపు వేస్తుంటాడు. ఆమె ఓ అని ఏడ్చుకుంటా పాడుకుంటా, ఏది ఏడ్చుకుంటా మళ్ళీ ఒక పాట. ఏమండి, ఆడు తాడు పైకేసి ఎక్కుతా ఉంటాడు. ఈ సినిమాలు, ఈ ఎదవ సినిమాలు చూసి మనోళ్ళు వాస్తవ జీవితాలు కూడా సినిమాలాగే ఉంటుందనుకుని భ్రమించి ఆ భ్రమలో పడి తాడేసి ఎక్కుతాడేమో చూద్దాం అనుకుంటూ ఉంటాడు. వాడు తాడేయుడు, వాడు నీకు ఉరితాడేసి పోతాడు, వాడు నీ బ్రతుకే నాశనం చేస్తాడు. అదేమంటే కులం అడ్డొచ్చింది అంటాడు, పెద్దలు అడ్డొచ్చారంటాడు, సంస్కారం అంటాడు, ఎంతకాలం తిరిగిన తర్వాత పెళ్ళి అంటే పనికి మాలిందా అని అంటాడు. ఇట్లాంటి నీచమైన కార్యాలకు తెగిస్తాడు. మోసపోవద్దు, మోసపోవద్దు. ఎవరిలో ఏ రోగం దాచబడి ఉందో తెలియని భయానకమైన పరిస్థితులు ఈ రోజున ఈ కుళ్ళిన సమాజం సాగిపోతూ ఉంది. నా ప్రియమైన సహోదరులారా, నా బిడ్డలకు చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నాను, నా కన్న బిడ్డలకు చెప్పుకున్నట్టుగా, ఈ లోకంలో మీరు చూస్తున్నవేవి శాశ్వతం కాదు. కాస్త నిబ్బరమైన మనస్సు కలిగి, మనస్సులో ఉన్నది ఉన్నట్టు తల్లిదండ్రులకు చెప్పుకొని, పెద్దలకి చెప్పుకొని, నీ జీవిత సమస్యకి ఒక జవాబు నువ్వు పొందాలి. పరిగెత్తుకుంటూ పోయి రిబ్కా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పింది. తన జీవితాన్ని ఒకసారి నేను ఆలోచించి చూశాను. చాలామంది భక్తులకి పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆ పోరు ఎక్కువ ఉన్నింది. ఏది, ఇంకొక పోరు, ఆ పోరు ఎక్కువ ఉన్నింది ఇండ్లలో. కానీ రిబ్కాకు మాత్రమే ఆ ఇంట్లో మరొక మనిషి పోరు మాత్రం లేకుండా శాంతి సమాధానాలతో బ్రతికింది. కారణం ఏంటంటే అక్కడ బావి దగ్గర మాట్లాడుకున్న మాటలు ఇంటికి వచ్చి చెప్పింది. ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది. మీరేమంటారు నాకు తెలియదు, మీరు పోయి సంప్రదించండి. దట్స్ ఆల్. నువ్వు చెప్పొద్దు, నేను కూడా చెప్పను, ఇట్లాగే జరుగుతుంటామంటే కుదరదు. తర్వాత జీవితం అదో పాతాళానికి వెళ్ళిపోద్ది. నిండు నూరేళ్ళ జీవితాలు శాపంగా మార్చుకోకూడదని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. ఒక్కోసారి కొన్ని విషయాలు నేను వింటున్నప్పుడు నా హృదయం బద్దలైపోతుంది. ఎందుకో గత రాత్రి ఆ కల్లో బంగారు లాంటి చిన్నది, 16 ఏళ్ళ వయసు, దానికి కళ్ళు కనిపించట్లేదు. గోతులో పడిపోద్దేమో, ఏ లారీ కింద పడిపోద్దో, ఏ బస్సు కింద పడిపోద్దో, ఏ ముళ్ళలో పడిపోద్దో, ఎవరి ద్వారా ఎలా నాశనం అయిపోద్దో తెలియని పరిస్థితిలో ఉంటే కళ్ళ మీద చేయబెట్టి అట్లాగా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నా, ఈ బిడ్డని ప్రభువా ఈ కళ్ళు తెరిపించు, నిజమైన అందాన్ని చూసే కళ్ళు తెరిపించు, పరిశుద్ధ అలంకారాన్ని గమనించే కళ్ళు తెరిపించు, మనోనేత్రం, మన మనస్సులో దాచబడింది ఏమీ లేక అంత బహిరంగంగా తన వ్యక్తిగత జీవితంలో చిన్న వయసు కనుక ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, సత్యం మాట్లాడడం, అమాయకంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొని పెద్దల సలహా పొందడం, అది ఒక
వ్యక్తిగత జీవితానికి, ఆధ్యాత్మికమైన అనుభవానికి ఆశీర్వాదమైన సంగతి మనం గుర్తించాలి. అందుకే బైబిల్లో రాసింది హిమము వలె. ఆమేన్. మొదట నేనేం చెప్పాను? ఫస్ట్ ఏం చెప్పాను? సూర్యుని వలె. సెకండ్ చంద్రబింబము వలె. థర్డ్ హిమము వలె. నాలుగో చెప్తున్నాను, మెరుపు వలె. లైట్నింగ్, మెరుపు వలె. నీవు లేవాలి, ప్రకాశించాలి. ఆల్రెడీ ఆయన నీ మీద ఉదయించి ఉన్నాడు. ఆ ఉదయించిన దాన్ని ఎన్లైట్ చేయాలి, ప్రకాశింప చేయాలి. దానికి నీవు చేయవలసింది ఏంటంటే, నేను మెరుపు వలె ప్రకాశించాలి. ఎవరైనా మెరుపుని అలా చూస్తూ ఉంటారండి? అసలు మీరు చూసేంతసేపు ఆ మెరుపు ఉంటుంది? అసలు బైబిల్లో రాసింది, తూర్పున అలా ప్రారంభమై మరుక్షణం పడమటిలో మరిగిపోతుంది. ఆ థండర్స్, ఆ మెరుపులు, ఆ ఉరుములు వస్తూ ఉన్నాయనుకో, ఎవడు భయపడ్డావు? ప్రతి ఒక్కడికి భయమే ఆ మెరుపులు ఉరుముల్ని చూస్తూ ఉన్నప్పుడు. ముసలోళ్ళు కొంతమంది చెప్తారు, రాయ్ లోపలికి రా, కళ్ళు పోతాయి, లోపలికి రారా కళ్ళు పోతాయి, చూడబాక కళ్ళు పోతాయి. విసరండి. మెరుపుని చూడలేరు, చూస్తూ ఉండలేరు. అలా మెరిసి అలా అంతరించిపోద్ది, కానీ గుండెల్లో దడ పుట్టిస్తుంది. మెరుపు వలె మీరు ప్రకాశించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండంలో మనం చదువుతాం దీని గురించి ఒక చిన్న వాక్యం. 19:16 నిర్గమకాండంలో వ్రాయబడింది చిన్న ఒక వాక్యం. 19:16 మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములను మెరుపులను సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెంలోని ప్రజలందరూ వణకిరి. అక్కడ రాసింది ఏంటంటే, అదిగో ఆ మెరుపు, మెరుపు మెరిసినట్టుగా మీ బ్రతుకులు మెరుస్తూ ఉండాలని లేఖనం హెచ్చరిస్తుంది. నువ్వు లేస్తే నువ్వు మెరుస్తావు. నువ్వు మెరిస్తే నిన్ను చూస్తున్న ప్రజలు ఉన్నారే, నీ శత్రువులు నిన్ను చూసి పెదాలు విరుస్తున్నారే, ఓహ్ దీని బతుకు నాకు తెలియదు అంటున్నారే, ఈడు బతుకు నాకు తెలియదు అని అంటున్నారే, వాళ్ళందరట నిన్ను చూసి ఆ మెరుపులో ఉన్నటువంటి ఆ ప్రశాంతత, ఆ యొక్క మహిమను చూసి గడ 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 గడలాడిపోయి వణికిపోతారట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను చూసి జనం భయపడుతున్నారా, లేక నిన్ను చూసి నిన్ను రాసుకుంటూ తిరుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. నీ దగ్గర లూజు ఉంటే లూజు, ఆ లూజును బట్టి నీ మీద పడుతూ, నీతో సరదాలు ఆడుతూ జోకులు ఆడుతూ నీతో సమయం అంతా వ్యర్థపుచ్చుకుంటున్నారు. కానీ మెరుపులాగా నువ్వు మెరవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మెరుపులాగా మెరవాలి. ఆ ప్రకాశం నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కనిపించు. పక్కింటోళ్ళు నీ దగ్గరకు వచ్చి, అమ్మాయి మేము నిన్న సినిమాకి పోయాం, అంత నీ చరిత్రే, నువ్వు చూస్తే బాగుండు, నువ్వు వస్తానంటే చెప్పు ఈరోజు మళ్ళా పోదాం అని అన్నారంటే నువ్వంటే వాళ్ళకి భయం లేదని అర్థం. నువ్వంటే వాళ్ళకి భయం లేదని అర్థం. మెరుపు లేదు నీలో. ఆ మెరుపులాగా ప్రకాశించే ఆత్మీయత లేదు. ఎందుకంటే ఈరోజు నేను సినిమాకి ఎందుకు పిలిచాడంటే, అప్పుడప్పుడు సినిమా కథలు వాళ్ళ దగ్గర వింటావు కనుక. అది అప్పుడప్పుడు పుస్తకాలు తీసుకొని వచ్చి చదువుతుంటావు కనుక. దీనికి ఆ పిచ్చి లోపల ఉంది, పైకి మళ్ళీ ఏమి లేనట్టు కనబడుతుంది అని చెప్పి భయం లేకుండా నీతో ప్రవర్తిస్తారు.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను వాక్యం చెప్తున్నా, సాతానుగాడు వచ్చాడు. వాక్యం చెప్తానే ఉన్నానా, నా అతడు ఏమంటున్నాడు తెలుసా? బ్రహ్మాండంగా చెప్తున్నా వాక్యం, నీకంటే బ్రహ్మాండంగా నేను చెప్తానన్నాడు. నిజమే, యేసు ప్రభువుకే వాడు రెఫరెన్సులు చెప్పి వాక్యం చెప్పాడు. వాడు తక్కువడు కాదు. పలానా కీర్తనలో పలానా దగ్గర ఇట్లా రాసిన గురించి అని చెప్పి యేసు ప్రభుకి చెప్పాడు. ఆడు పెద్ద ప్రసంగికుడు. నేను ప్రసంగం చేస్తే ఆడికేం భయం? పాట పాడాననుకో, పోజులుగా పాడాననుకో, ఓరి నీ పోజులు నాకు తెలుసులేరా, నేను మ్యూజికల్ డైరెక్టర్ని, నేను రెక్కలు ఎలా విప్పానంటే పిల్లలు గోవులు వాయించినట్టుగా వాయిస్తాను, ఆ రాగాలు ఆ ఆనందాలు అవి వేరురా, నీకేం తెలుసు, నేను అట్లా పాడుతాను అంటాడు వాడు. అందుకని నేనేం చేశానంటే, సరేరా నీకు పాటలు తెలుసు, ప్రసంగాలు తెలుసు, సరే నాతో మోకరించరా, అదొకటి నాకు తెలియదులే అంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శారదా కాలనీలో ఒక ఆయన వచ్చేవాడు. నేను ఉన్నానని తెలిస్తే ఫోన్ చేసి అలా వచ్చేవాడు. వస్తే నన్ను కూర్చొనియడు, నిలబడినీడు. ఇక వ్యవహారం చెప్తానే ఉంటాడు. చైన్ వ్యవహారం, మనం ఒకటి తర్వాత ఒకటి జోకులు చెప్పి వ్యవహారం చెబుతూనే ఉంటాడు. ఒక రోజంతా నాకు వేస్ట్ అయిపోయింది. ఇంకొకసారి ఎక్కడికో క్యాంప్ వెళ్ళి వచ్చా. ఆ రోజు నాకు బిజీ వర్క్. ఈయన వస్తే పనులు కావు, ఏదో చెప్తానే ఉంటాడు. అనో ఎక్కడ కోటాలో అంటాడు, మమ్మల్ని తీసుకెళ్ళంటాడు, ఎంతమంది వచ్చారంటాడు. ఇదే వ్యవహారం. చెడ్డ మాటలు కాదు కానీ మంచివే, కానీ ఎవరో మాట్లాడుతుంటాడు. దానికి ఒకటి. మూడోసారి నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నా, ఆయన వస్తాడు, నా టైం అంతా నాశనం అయిపోతుందండి ప్రభువా, ఏం చేయాలి అర్థం కాలేదంటే వచ్చా. వస్తే నాకంటే ముందు వచ్చి కూర్చో ఉన్నాడు. అరగంట ముందు వచ్చాను మీ కొరకని. సరే అని పలకరించి స్నానం చేసుకొని వచ్చి నేను సాప ఒకటి తీసుకొని కాస్త గదిలో పోయి ప్రార్థన చేసుకున్నావు రమ్మన్న. నాకు అర్జెంటు పని అన్నాడు. అర్థమైందండి? నాకు అర్జెంటు పనికి వెళ్ళాలన్నాడు. అర్జెంటు పని ఉంటే ఉందిలే, కొంచెం ప్రార్థన చేసుకున్నా ఒక గంట సేపు అన్న. కుదరదన్నా, పోవాలన్న, అర్జెంటు పని నేను చూసిపోతానని వచ్చాడు, వెళ్ళిపోయాడు. మరలా మధ్యాహ్నం వచ్చాడు, 2 గంటలకి. మంచి బిజీలో ఉన్న, వర్క్ చేసుకుంటున్నా, మ్యాగజైన్ వర్క్. వచ్చాడు, అన్న ప్రార్థన చేసుకున్న పద అన్న. నాకు అర్జెంటు పని వెళ్ళిపోయాడు. మళ్ళీ చూశారండి, సాతాను సంబంధులు మనల్ని చూసి భయపడాలి అంటే మనం ఆధ్యాత్మికమైన స్థితిలో నిలిచి ఉండటం వాళ్ళు చూడాలా. వాళ్ళతో కూడా నువ్వు కూడా సరదాలు పడుతావు, నవ్వుతా, ఈకలిస్తూ ఉన్నావు అనుకో, ఇక అయిపోయింది ఈ పరిస్థితి. మెరుపు వలె. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల చెట్లు ఉంటాయండి, రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మీదకి ఎక్కి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, కోతి కొమ్మంచి ఆడుకునేవాళ్ళం, ఎగిరేవాళ్ళం, దూకేవాళ్ళం. అబ్బో, చింత చిగురు తిని పళ్ళని పులిసిపోయాయి, బాగా ఆడుకునేవాళ్ళం. అదే సమయంలో ఈత చెట్టు ఎప్పుడు ఎక్కల. ఎందుకని? దాని దగ్గర ఆడుకునే దానికి కుదరదు. గమనించండి, ఈత చెట్టు ఎక్కామనుకో, కోతి కొమ్మచ్చిన జర 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 జారామనుకో, పొట్ట చీల్చుకోపోయి పేగులు బయటకు వస్తాయి. ఎక్కడైనా ఆడేవు కానీ ఈ ఈత చెట్టు దగ్గర పోయి ఆటలాడకో. ఆమె ఖర్జూరపు చెట్టు, ఈత చెట్టు ఒకటిగానే ఉంటాయి, ఏం పెద్ద వ్యత్యాసమే ఉండవు. ఈ తాటి చెట్టు, ఈ కొబ్బరి చెట్టు, పోక చెట్టు, ఇవన్నీ ఒక ఫ్యామిలీ, ఒకే కుటుంబానికి చెందినవి. దీనికి కొమ్మలు లేవు.
ఇది ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. ఈ చెట్టు దగ్గరకు పోయి నీవు ఆటలాడేదానికి కుదరదు, ఎందుకంటే ఇది ఆకాశాన్ని చూస్తున్న చెట్టు. నీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజున నీవు ఇటు చూస్తున్నావా, ఇటు చూస్తున్నావా, పక్క చూపులు చూస్తున్నావా, నేల చూపులు చూస్తున్నావా? నీ చూపు ఇటు ఉంది. నీవు ఆకాశం వైపు చూస్తున్న వ్యక్తివే అయితే నీ దగ్గర ఎవ్వరు ఆడుకోలేరు, నీతో ఎవ్వరు ఆటలాడరు. నీ చూపు సరిగ్గా లేకపోతే, నీ డ్రెస్ సరిగ్గా లేకపోతే, నీ నడక ప్రవర్తన మాట తీరి పద్ధతిగా లేకపోతే ఆడుకోవాల్సిన వాళ్ళందరూ ఆడుకుంటారు. నాతో ఒక అమ్మాయి చెప్పింది, అన్నయ్య నా కొరకు ప్రార్థన చేయి. 2 నెలల నుంచి అన్నయ్య ఒక అబ్బాయి నన్ను ఎంబడిస్తున్నాడు అన్నయ్య, ఎంబడిస్తున్నాడు అన్నయ్య, ప్రార్థన చేయాలి. 2 నెలల నుంచి. చూశారండి, నేను అన్నాను, ఒక్కరోజు అట్లా ఎంబడించానుకో, రాయ్ ఎవడా నువ్వు, ఏమనుకున్నావురా, ఎవరు అనుకున్నావు అని ఒక్క మాట అన్నావు అనుకో, ఇక వాడు వస్తాడండి. పరిగెత్తేటప్పుడు చెప్పులు తీసి పరిగెత్తడు, చెప్పులుంటే లేట్ అవుతాయని చెప్పులు అటు తీసి పరిగెత్తడు. రాయ్ ఎవడా నువ్వు, ఎవరనుకున్నావు అని ఒక్క మాట అంటే, అట్లా ఎందుకు అంటావు? ఆడొచ్చి నీ పేరు ఏమిటంటే, నా పేరా అన్నావనుకో, నీ పేరు, నీ పుట్టు పూర్వత్రాలు ఇవన్నీ కనుక్కొని అన్ని వ్యవహారాలు తెలుసుకొని నువ్వు ఎక్కడుంటే ఆడకు వచ్చి నిలబడి ఉంటాడు. నీకు ముందే లూజు మైండు. నేను నా 17 ఏళ్ళప్పుడు ఈ యాత్ర ప్రారంభించాను కదా. ఈ యాత్ర 17 ఏళ్ళప్పుడు ప్రారంభించాను. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఈ 17 ఏళ్ళ నుంచి ఈ 60 సంవత్సరాల వరకు ఎంతమందిని చూస్తున్నానండి ప్రపంచం మీద? ఈ ప్రపంచం మీద ఎంతమందిని చూస్తుంటానండి? ఎవరన్నా ఒకరు వచ్చి మెలికలు తిరుగుతున్నాను అనుకో, బాయ్ ఏంటి మెలికలు తిరుగుతున్నావు ఇక్కడ? లేదా అయ్యో ఆమె ఇప్పుడు మగాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎందుకు అగాధంలో పడతారు, ఎందుకు పాపంలో పడతారంటే వాళ్ళలో మెరుపులాగా మెరిసే ఆ ప్రకాశం, ఆ షైనింగ్ లేక. అదే ఎక్కడో కొండ మీద మెరుస్తూ ఉంటే ఉరుములు మెరుపులు, అక్కడెక్కడో పాలెంలో ఉన్నటువంటి వాళ్ళు గడ్డలు ఆడిపోతున్నారట. ఆమె మరి మీ మీద మిమ్మల్ని చూసిన వాళ్ళు గడగడలు ఆడుకుంటే వచ్చి పైన పడుతున్నారంటే అర్థం ఏంటి? సంథింగ్ రాంగ్, లూజు, సంథింగ్ రాంగ్. అనవసరంగా నీకు ఫోన్లు చేస్తున్నారంటే అర్థం ఏంటి? నీ లూజు మైండ్ బట్టి. నేను ఎక్కడికైనా ఊర్లోకి వెళ్తుంటాను వస్తుంటానండి. నేను రాకముందే హలో యశన గారునా, అవును నువ్వెవరమ్మా? నేనా అండి, మీకు జ్ఞాపకం లేదా? నోరుమోయ్, ఎప్పుడు ఆ మాట అంటాను టక్ టెలిఫోన్ టక్, ఇక పొరపాటును కూడా రింగు చేయదు. ఎందుకు చేస్తుంది? ఎవరో జ్ఞాపకం లేదు. నువ్వా? బాగున్నావా? ఎట్లనావా? చదువుకున్నావా? అన్నం తిన్నావా? నీళ్ళు తాగావా? నిద్రపోయినప్పుడు కళ్ళు మూతపడుతున్నాయా లేవా? ఇవన్నీ ఫోన్లో నువ్వు అడుగుతుంటే నేను నిద్రపోనిస్తారా? నువ్వు మేలుకొని ఉంటావా? పనికి మాలిన వ్యవహారాలంతా మీ మీదకి ఎందుకు వస్తున్నాయిరా బాబు అంటే, నిందలు ఎందుకు వస్తున్నాయి, అవమానాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు లూజోడివి, లూజ్ దానివి. నువ్వు ఉండాల్సిన స్థితి, నీ ఫ్యూచర్ ఏమిటి? ఇప్పుడే కదా మొలకెత్తింది నీ వ్యక్తిత్వంలో. నీ జీవితం ఏమవుతుంది అని ఆలోచించకుండా మొలకెత్తిన వెంటనే గోరుతు గిల్లేసేసుకుంటే ఎండిపోద్ది, శాపంగా మారిపోద్ది. తగలబడిపోతే ఎలాగా?
జీవితంలో ఎంతో మనం సుఖపడవలసింది, నెమ్మదిగా జీవించవలసింది, ఇతరులకు ఆదర్శంగా మార్చబడవలసింది, ఇతరుల్ని ప్రభువులోకి నడిపించవలసింది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత అనే గురి మన గుండెల్లో నిలిచిన నాడు మన వ్యక్తిత్వంలో ఓ గొప్ప ఆనందాన్ని, ఆరాధనని అనుభవిస్తాం. కూర్చున్నా, నిలబడుకున్నా, కాలేజీకి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా, వస్తున్నా, ఫ్రెండ్స్తో ఎక్కడున్నా సరే నీ పవిత్రతని నీవు కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది అనే సంగతి నీకు తెలియాలి. నువ్వు లేవాలి. ఇప్పుడున్న స్థితిలో నుంచి నీవు లేవాలి. లేస్తే చాలదు. ఆయన ఉదయించున్నాడు, ప్రకాశించాలి. ఆయన మహిమ నీ మీద ఉదయించింది. తటస్థంగా నీవు ఇక్కడికి రాలేదు. నీవు ఇక్కడికి రావడం ద గాడ్స్ ప్లాన్, ఫ్రీ ప్లానింగ్, దేవుని యొక్క అనాది తీర్మానం. నీవు ఇక్కడికి రావడం ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అలాగే వచ్చాను అనుకోవద్దు. దేవుని నిర్ణయం నువ్వు ఇక్కడికి రావడం. నీలో ఆ మెరుపు లేదు, ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అన్ని చెట్లతో ఆడుకున్నట్టు ఈత చెట్టు దగ్గర ఎవరు ఆడుకోలేరు. కారణం అది కొమ్మలు లేవు, పైకి చూస్తూ ఉంది. పైనుండి వాటిని వెతుకుతుంది. కొమ్మలుంటే అందరూ ఆడుకుంటారు, కోతి కొమ్మంచి. ఇప్పుడు పైనకి చూస్తూ ఉంది, ఒకే దృష్టి. ఆ చెట్టు విషయంలో మీరు గమనించి చూడండి. చెట్టు లోపల ఆ గుజ్జు సాఫ్ట్గా ఉంటుంది, కానీ పైన మాత్రం మహా రఫ్గా అనిపిస్తుంది. నీ హృదయం అమిత సున్నితంగా, మృదువుగా ఉండాలి. దయ, కనికరం, ప్రేమ ఇవన్నీ లోపల దాచబడాలి. పైన సాతాన్ని నిన్ను చూసినప్పుడు, నీ జీవితాన్ని ఏదో కబళించాలని ఆశపడ్డ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి నువ్వు ఎలా కనబడాలి తెలిసిన? రఫ్గా కనబడాలి. ఆమె వాళ్ళ దగ్గర స్మూత్గా మాట్లాడామంటే స్మూత్గా దించుతారు అగాధంలో. ఆ తర్వాత నీ నామరూపాలు ఉండవు. నీ బ్రతుకు బాట శాపంగా మారిపోద్ది. గనుక నీవు నీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన అవసరం ఉంది అనే సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. ఆమేన్. ఎలా ఉండాలి నీవు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎలా ఉండాలి? చెప్పాలి గట్టిగా. ఎలా ఉండాలి? రెండవది, మూడవది, నాలుగవది. ఆమేన్. థండర్. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట మెరుపు, ఉరుము ఉరిమినట్లు. ఎవరన్నా ఒకరు వెనుక అని చూసావనుక, ఇక నవరం నాయన ఇలాంటి మనిషికి అది మనిషే. అమ్మో అదేం సూపర్ బాబు, ఇలాంటి మనిషిలాగా లేడీడో, అదేంటి అంత సీరియస్గా చూస్తాడు వీడు అని ఇక ఈ కోతేశాలు ఉండవు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మద్రాసులో ఒక ఆఫీసులో ఒక అమ్మాయి పనిచేస్తుంది. మన ప్రార్థనకు వచ్చే అమ్మాయి పనిచేస్తుంది. వాళ్ళ మేనేజర్ ఉన్నాడే, మేనేజరు ఆడు పెద్ద కన్నింగ్, చాలామంది జీవితాలను పాడు చేసిన వ్యక్తి వాడు. ఈ అమ్మాయి డ్యూటీకి చేరి పెళ్ళి కాని అమ్మాయే డ్యూటీకి వెళ్ళింది. అప్పుడప్పుడు వచ్చి ఈకిలిస్తుంటాడంట. ఆ అమ్మాయి ఈకిలించదంట. ఒకసారి చూస్తాను సూపు, ఇకంతే. ఇక 20-30 రోజులు అయిన తర్వాత ఒక రోజున ఆ అమ్మాయి గదిలో ఆ అమ్మాయిని అతని గదిలోకి పిలిచాడంట. పిలిచి, మేడం టేక్ యువర్ సీట్ అన్నాడట మేనేజర్. నన్ను కూర్చోమంటారు ఏంటండి, మీరు పెద్ద మేనేజరు, మీ ముందు నేను కూర్చోవటం ఏంటండి అంటే, అమ్మా
ఒక 20-30 రోజుల నుంచి నీ బిహేవింగ్, నీ ప్రవర్తన నేను గమనించాను, నన్ను క్షమించమ్మా. నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చావు, నాకు మనసుండే మనిషిగా తీర్చావు, నేను పశువుని అని కాళ్ళ మీద పడబోయాడంట. ఆ బిడ్డనిందంట, నేను ప్రార్థనకి వెళ్తానండి, నేను ఇలాంటి మనిషిని కాదు, అయినా మీ కొరకు నేను ప్రార్థన చేశాను తప్ప ఇంకేమీ చేయలేదు, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు. ప్రైజ్లో ఆ అమ్మాయి ఇతనికి బోధ చేయలా, మారు మనసు గురించి చెప్పలా, యేసు ప్రభుని గురించి చెప్పలా, ఏమీ లేదు. ఆమె ప్రవర్తన ఆ మేనేజర్ని తల్ల క్రిందులు చేసిందంట. ఆ అమ్మాయి అంటే భయపడుతున్నాడు, ఆఫీస్కి వస్తుందంటే జనం అంతా భయపడుతున్నారు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళతో భయపడిపోతున్నారు. ఆ అమ్మాయి ఎవరిని ఏమన్నది కాదు. ఆ థండర్, ఒక మెరుపులాగా మీ వ్యక్తిగత జీవితాలలో కూడా ఆ సిన్సియారిటీ, ఆ యథార్థత, మీ ప్రవర్తనలో ఉన్నటువంటి ఆ పవిత్రత, అది మీరు అనుభవించి ప్రకాశించాలని, ఇతరులకి వెలుగిచ్చినట్లు దీపస్తంభం మీద మీ దీపం ప్రకాశించబడాలని మన ప్రభు ఈ రోజున మిమ్మల్ని కోరుకుంటూ మిమ్మల్ని చేపట్టి లేపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిర్జీవ స్థితిలో ఉన్న నిన్ను ఆయన లేపుతున్నాడు. అలాగా లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ఎట్ లాస్ట్ చివరిగా మరొక వాక్యాన్ని చదువుకు. దానియేలు గ్రంథం 12:3 వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులు, నీతిమంతులు, అనేకులను ప్రభు వైపుగా మరలించే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. ఎప్పుడు నిరంతరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాసేపు ప్రకాశించి, కాసేపు చతికిలబడి, కాసేపు విరక్తి చెంది, కాసేపు దేవుడు లేడు జీవుడు లేడని ఎగిరేది కాదు. మీరు బుద్ధిమంతులైతే ఆ అనేకుల్ని దేవుని వైపు మరల్చే ఆ గుణం మీకున్నట్లయితే మీరు ఆకాశమందున్న నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఆ ప్రకాశం మీకు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక నక్షత్రం వెలుగుతూ ఉంది, దానిని చూసి జ్ఞానులు వచ్చారు. వచ్చిన వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించకుండా మరొక చోటికి వెళ్ళారు. ఆ రాజగృహంలో చిచ్చు పెట్టారు. ఆ దేశమంతా పసిపిల్లలు చచ్చిపోయేదానికి, రక్తపాతానికి కారకులయ్యారు. అయినా ఆ నక్షత్రం ఆకాశంలో మినుకుమని తలతలలాడుతూ అలా వెలుగుతానే ఆరిపోతూ, వెలుగుతూ అట్లా ఆరుతూ, వెలుగుతూ ఆరుతూ మినుకుమని అందంగా వెలుగుతూ ఉంది. మరలా వీళ్ళు వచ్చి, అరేరే మనం నడిపించే నక్షత్రం ఇక్కడే ఉంది, మరి రాజు ఇంట్లో రక్షకుడు లేడట, మరి ఎక్కడికి పోయినట్టు అని ఆకాశం వైపు చూస్తే ఆ నక్షత్రం అంటుంది, జ్ఞానులారా మీ జ్ఞానం నిరర్థకమైంది, మీరు నన్ను వెంబడించండి. ఈ నక్షత్రంలాగే సాగిపోయి యేసయ్య ఎక్కడున్నాడో అక్కడ ఆగిపోయింది.
ఈ నక్షత్రం ఉన్న చోట ఆ జ్ఞానులు రక్షకుణ్ణి చూశారు. ఈ నక్షత్రము యేసయ్యని ప్రతిబింబించింది. ఆమేన్. ఈ నక్షత్రము యేసయ్య మహిమని చూపించింది, యేసయ్య ఉన్న చోటుని చూపించింది, రక్షణ కలిగే చోటుని చూపించింది, ఆత్మకి శాంతి కలిగే చోటుని చూపించింది. అలాగే మీ వ్యక్తిగత జీవితాలు ప్రకాశిస్తున్నట్లు ఎలా తెలుస్తుందంటే, మీరు రక్షకుని దగ్గరికి వేవేల ప్రజలను తీసుకొని వస్తారు. ఆమేన్, ఆమేన్. కొంతమంది యవనులు రక్షణ పొందుతారు, ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చూసుకొని వెళ్ళిపోతారు. అయితే వాక్యం అంటుంది నక్షత్రాల వలె ప్రకాశించాలి. మా సంఘాలు ఇంచుమించుగా హొసన్నా మందిరపు సంఘాలు, హొసన్నా మందిరానికి వస్తున్న యవనస్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా అక్కడ సంఘం ప్రారంభమైపోతుంది. అనేకుల్ని తీసుకొచ్చేస్తారు ఆడికి. ఇందాక మీరు చెప్పారు కదా, చూశారు కదా, విన్నారు కదా. ఎక్కడికి అడుగు పెట్టినా, ఉద్యోగ రీతి కానీ, వ్యాపార రీతి కానీ, ట్రాన్స్ఫర్లు అయినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక సంఘం ప్రారంభమైపోతుంది. అక్కడున్న యవనస్తుల యొక్క సాక్షి జీవితాలు ఈ సత్యాన్ని వివరిస్తున్నాయి. మీరు ఎక్కడున్నా సరే దేవుని దగ్గరికి వేవేల ప్రజల్ని తీసుకొని రాగలగాలి. మిమ్మల్ని మీరు చూపించుకోకూడదు. మేము భక్తులమి, మేము యథార్థవంతులమి, మేము నీతిమంతులమి, రండి మా సంఘం చూడండి, మా పాటలు చూడండి, మా మ్యూజిక్ చూడండి, మా సంఘ పెద్దలను చూడండి, సంచులు వేసుకొని తిరుగుతుంటారు. ఈ కాదు చూపించాల్సింది. మనం ఎవరిని చూపించాలని చెప్పండి. మీరు నక్షత్రాలు అయితే, నక్షత్రానికి కూడా వెలుగులో వ్యత్యాసం ఉంటుంది. నక్షత్రానికి అన్ని నక్షత్రాలు ఒకేలాగా ప్రకాశించవు. స్వయం ప్రకాశం నక్షత్రాలకి ఉన్నప్పటికీ అన్నీ దగ్గరలో లేవు, సుదీర తీరాల్లో ఉంటాయి. అవి వెలుగుతూ ఉంటాయి. మనకు మాత్రం హాయి గొలిపెట్టేట్లుగా మినుకుమని వెలుగుతున్నట్టుగా అనిపిస్తాయి. ఆ రేడియేషన్, ఆ వెలుతురు, ఆ ప్రకాశం అలాగ మనకు ఆ హాయి కల్పించేటట్లు. నక్షత్రాలు ఉన్న చోట ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఆ సుఖాన్ని, నెమ్మదిని పొంది ప్రభు వైపుగా మరలించబడతారు అనే సంగతి వాస్తవం. గనుక నీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నీవు ఆలోచించుకోవాలి. నువ్వు నక్షత్రం అయితే ప్రకాశించాలి. ప్రకాశిస్తే జరిగేది ఏమిటంటే, మార్గం తెలియని వాళ్ళు వచ్చి చూసి మార్గం నీ ద్వారా తెలుసుకుంటారు. నీ ద్వారా తెలుసుకున్న వాళ్ళని ప్రభు ఆశిస్తున్నాడు. అందుకే నిన్ను లెమ్మంటున్నాడు. నీ స్థితిని ఒక్కసారి నీవు ఆలోచించుకునే చాలా ప్రాముఖ్యమైన సమయం ఈ రోజున. దేశానికి స్వతంత్రం వచ్చిందని అంటున్నారు. వచ్చిందో లేదో వాళ్ళకే అర్థం కావట్లేదు. వస్తే ఏది అని అడుగుతున్నారు, దానికి జవాబు లేదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన దేశాన్ని దోచుకొని వాళ్ళ దేశాన్ని పోషించుకున్నారు. వాళ్ళు దేశద్రోహులు కాదు, వాళ్ళ దేశానికి పెట్టుకున్నారు. ఎక్కడ దోచుకున్నా వాళ్ళ దేశానికి పెట్టుకున్నారు. వాళ్ళు దేశద్రోహులు కాదు. స్వతంత్రం వచ్చిందని మనం చెప్పుకుంటున్నారే మన వాళ్ళు, వీళ్ళు తమ సొంత దేశాన్ని దోచుకుంటున్నారు. ఎవరు దేశద్రోహులు? ఎవరండి? మన దేశాన్ని మనం దోచుకుంటే దేశద్రోహులు. వాళ్ళ దేశానికి వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు దేశద్రోహులు కాదు. ఇప్పుడు మన వాళ్ళే మన దేశాన్ని దోచుకుంటున్నారు.
ఏ మనిషికి ఈరోజు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. అరాచకాలు, మరణాలు, హత్యలు, మారణకాండ, భయానకమైన పరిస్థితుల్లో మనిషి ఈ రోజున క్షణక్షణం భయపడుతూ బ్రతుకుతున్నాడు. అయితే నిజమైన స్వతంత్రం మన వ్యక్తిత్వంలో మనం కలిగి ఉండాలి. మనలను మనమే పరిపాలించుకోగలిగిన శక్తి కలిగి ఉండాలి. మన శరీరంలో ఉన్న అవయవాల్ని మనం పరిపాలించాలి. పాపమునికి దాసత్వం కలిగి ఉన్న అవయవాలు, కళ్ళు కానివ్వండి, నోరు కానివ్వండి, శరీరం కానివ్వండి, మనస్సు కానివ్వండి, ఆత్మ కానివ్వండి, అవయవాలన్నీ పాపమునికి బానిసత్వంగా ఉంటే ఏది మనకు స్వతంత్రత? గనుక దేవుడు మనకు స్వతంత్రత ఇచ్చి ఆ స్వతంత్రతను ఆయన దోచుకోకుండా ఆ స్వతంత్ర పరిపాలన మొదట నీ వ్యక్తిగత జీవితంలో, తర్వాత నీ కుటుంబంలో, సమాజంలో ఆ పరిపూర్ణమైన స్వతంత్రత కనిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. గనుక నీవు పాపమునికి బానిసవై పాపములోనే కొనసాగుతున్నావా, లేక తొట్టులను నీ బతుకులో హిమమోలే నీ జీవితాన్ని కడుక్కుని ఏదియో మరుగు కాకుండా ఆయన కొరకు పవిత్రమైన జీవితం చేయాలని ఆశిస్తున్నామా? మచ్చ, డాగు, ముడత లేని ఓ పవిత్రమైన సంఘాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఆయన యవ్వన ప్రాయమందు 33.5 సంవత్సరాల వయసప్పుడే నిండు యవ్వనంలో ఆయన నిండు రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు, నా కొరకు దారబోసాడు. ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అలా వచ్చారు. శిలువలో వేలాడుతున్న యేసయ్యని చూశారు. ఒకడంటాడు, గురు, ఆయన శరీరంలో నుంచి నీళ్లు కారుతున్నాయేమిటి? ఆ దొంగ శరీరంలోంచి రక్తం వస్తుందే, ఈ బందిపోటు శరీరంలోంచి రక్తం వస్తుందే, ఈయన శరీరంలోంచి నీళ్లు కారుతుంది ఏమిటి? మరొకడు చెప్తున్నాడు, ఆయన శరీరంలో ఇక రక్తము లేదు, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ నిమిత్తమై, నా నిమిత్తమై కార్చాడు. ఇక ఆయన కార్చాలన్న ఆయన శరీరంలో రక్తం లేదు. గెత్సెమనెలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ఒలీవల తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శరీరంలో ఉన్న రక్త నాళాలు బ్రద్దలైపోయి ఆ రక్తమంతా చెమటలుగా కారిపోయాయి. ఆయన్ని పట్టుకునేదానికి వస్తే మధ్యరాత్రి కొరడాలు తీసుకొని, దివిటీలు తీసుకొని, బళ్ళాలు తీసుకొని రాత్రులు వస్తే ఆయన్ని ఆ తోటలో వెతుకుతూ ఉంటే ఆయన రక్తపు మడుగులో నుంచి లేస్తున్నాడు పైకి. రక్తపు మడుగులో నుంచి లేచి, ఇదిగో మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. మేమా నజరేయుడని యేసుని వెతుకుతున్నాం. ఇదిగో నేనే ఆ నజరేయుడని యేసుని పట్టుకోండి. ఆయన చేతులకి సంకెళ్ళు వేయబోయి వేసేదానికి వచ్చిన రాణువారు, సిపాయిలు వెనక్కి అలాగే బ్రద్దలుగా పడిపోయారు. ఆయన్ని తీసుకొని వచ్చి సిపాయిలు ఉన్న చోట చిత్రవదగా కొట్టారు కొరడాలు తీసుకొని.
సగం రక్తం ఆ గెత్సెమనే తోటలో మడుగైపోయింది. మిగతా రక్తం కోడాలతో కొట్టి చీలుస్తున్నప్పుడు మిగతా రక్తం కారుతూ ఉంది. శరీరం ముక్కలు ముక్కలుగా చీల్చుకొని వస్తూ ఉంది. అంతలో ఒకడు కచ్చి తీరక ముళ్ళ తీగను తీసుకొని వచ్చి ఆయన నెత్తిన పెట్టాడు. గుండ్రంగా అల్లి నెత్తిన పెట్టాడు. అంతలో మరొకడు పరిగెత్తుకుంటూ వచ్చి, యూదుల రాజా నీకు చేయమంటూ ముఖాన్ని ఉమ్మి వేస్తా, పిడిగుద్దులు గుద్దుతా, ఆ కర్రతో పెఠామని ఆ కిరీటం మీద కొట్టాడు. ముళ్ళ కిరీటం మీద. వెనుకున్న ముళ్ళన్నీ మెదడులోకి ఎక్కిపోయాయి. ప్రక్కనున్న ముళ్ళన్నీ నొసళ్ళలోకి ఎక్కిపోయాయి. ఇక ఎదుట ఉన్న ముళ్ళు యేసయ్య కళ్ళ లోపలికి ఎక్కిపోయాయి. ఇంచుమించు 2.5 అంగుళం పొడుగున్నటువంటి తంతి మేకుల్లాంటి ముళ్ళు. ఆ ముళ్ళు ఎవరికైనా తగిలిందంటే 3-4 గంటల వరకు అదో రకమైనటువంటి జ్వరం వస్తుంది. పాయిజన్, విషముతో కూడిన ముళ్ళది. నా ప్రియమైన సహోదరులారా, నీ కొరకు నా కొరకు ఆయన కళ్ళలో కూడా మేకులు గుచ్చబడ్డాయి, ముళ్ళు గుచ్చబడ్డాయి. ఆయన గాయపడిన హస్తాలతో నీ చేతిని పట్టుకొని నిన్ను లెమ్మని కోరుకుంటున్నాడు. ఎంతకాలం ఇలా పడి ఉంటాం? హౌ లాంగ్? పాపపు ఊబిలో, అక్రమాలలో, అపవిత్రతలో, తల్లిదండ్రులకు తెలియకుండా అక్రమాలు గుండెల్లో దాచుకొని, పెద్దలకు చెప్పుకోకుండా నీచత్వానికి తెగించి గుండె నిండా పాపం నింపుకొని ఎంతకాలం? నీ యొక్క ముగింపు ఏమిటి? ఎన్నిసార్లు చెప్పిన వినని కుమారుడు హఠాత్తుగా, వినని కుమార్తె హఠాత్తుగా శాపానికి గురైపోద్దు కదా. ఎంతకాలం మీరు ఇలా జీవిస్తారు? ఆయన చేతిని చాచి నిన్ను లేవమంటున్నాడు. హిమము వలె నిన్ను కడుగుతాను, మచ్చ, డాగు, ముడత నీ హృదయంలో లేకుండా ట్రాన్స్పరెంట్గా చేస్తాను. ఏ అపవిత్రత నీలో దాచబడకుండా నేను కడిగి శుద్ధి చేస్తాను. ఆయన శరీరంలో సిలువలో వేలాడుతున్నప్పుడు ఇక రక్తం లేదు. మొదట్లో కొంచెం కారింది, తర్వాత నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్క బొట్టుగా నీళ్లు కారుతున్నాయి. అంటే ఆయన ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోలేదు ఆయన శరీరంలో. రక్తం జీవానికి సాదృశ్యం. రక్తమే ప్రాణం, ప్రాణమే రక్తం. ఆఖరి శ్వాస వరకు నీ కొరకు విలపిస్తూనే తన ప్రాణమిస్తున్నాడు. ఇంకా పాపములోనే కొనసాగుతావా, లేక లేచి ఆయన కొరకు ప్రకాశిస్తావా? అందరూ తలల వంచండి, కళ్ళు మూయండి.